హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో ఎగ్ దాబా మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా. సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ముందుగా కొంచెం సాల్ట్ వేసి ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటాలు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి టమాటాలు వేసుకోండి. ఇక్కడ నేను 10 వరకు వేసిన టమాటాలు, ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి వేసుకున్నా. పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉన్నాయి, అందుకే 2 వేసుకున్నా. ఇప్పుడు వీటన్నింటిని మిక్సీలో వేసి ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక స్పైసెస్ వేసుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టి టమాటాలు పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఇందాక ఉడికించుకున్న కోడిగుడ్లు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అన్నం, చపాతీ, రోటీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. టైం లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. వీలుంటే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.